వాట్ ఈస్ డీలిమిటేషన్? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? లిమిటేషన్ అంటే అది సింపుల్ గా చెప్పాలంటే పాపులేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని సీట్లు ఎలా అయిపోయాయంటే కొన్ని కాన్స్టిట్యున్సీ లో 38 lakhs మెంబర్స్ కి ఒక ఎంపీ లెక్క ఉన్నారు. సో ఏం చేస్తారంటే పాపులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళని తక్కువ చేయడానికి అంటే రిప్రజెంటేషన్ కొంచెం మంచిగా ఉండడానికి సౌకర్యం కోసం ఏం చేస్తారంటే డివైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే 542 ఉన్నాయో పాపులేషన్ తగ్గట్టు ఇంకొంచెం తక్కువ అయితే ఎంపీ అనేవాడు పీపుల్ కి ఇంకా దగ్గరగా ఉంటాడు, తక్కువ మంది రిప్రజెంట్ చేసినట్టు ఉంటాడని డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీని రెడ్డి చేయడం అలా చేస్తూ ఉంటారు. అదే డీలిమిటేషన్. అక్కడి నుంచి ఇంకేం అంటే ఉండదు. ఎంపీ సీట్స్ పెంచుతారా? ఎంపీ సీట్స్ పెంచుతారు. ఓకే. అదే ఒక లేమన్ గా చెప్పాలంటే రిప్రజెంటేషన్ అంటే ఎంపీ సీట్లు పెంచుతారు. ఎంపీ సీట్లు అంటే కాన్స్టిట్యున్సీలు పెంచుతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన స్టేట్ కి 23 ఉన్నాయి, దాన్నేమో ఇంకా పెంచుతారు. అదే డీలిమిటేషన్. ఓకే. పర్పస్ ఆఫ్ డీలిమిటేషన్కి వస్తే ఏమని చెప్పొచ్చు? పర్పస్ అంటే ఇదే రిప్రజెంటేషన్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎంపీ అనేవాడు 50 lakhs మందికి ఒక ఎంపీ ఉండడం వేరు, 25 lakhs ఒక ఎంపీ ఉండడం వేరు. అంటే ఐ మీన్ పీపుల్ కొంచెం దగ్గరగా ఐ మీన్ అది ఎలా చెప్పాలంటే కన్వీనియన్స్ కోసం చేస్తారు. దాని బెనిఫిట్ దానికి ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంపీ లేకపోతే స్కీమ్ ఉంటుంది. 50 lakhs మెంబర్స్ ని మైండ్ లో పెట్టుకుని వాడు ఖర్చు చేసే విధానం ఒకలా ఉంటుంది. ఇంకా తక్కువ పీపుల్ అనుకో, ఎక్కువ మంది ఉన్నారు అనుకో ఎంపీస్, ఎంపీ లెట్ స్కీమ్ ఇంకో అలా చాలా ఉంటాయి. దాని సౌకర్యాలు దానికి ఉంటాయి. అందుకని డీలిమిటేషన్ చేయడం మంచిదే. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ తక్కువ ఉందంటే అది అవ్వదు. పెరుగుతున్న పాపులేషన్ కొద్దీ వాళ్ళని కూడా పాపులేషన్ అంటే చాలా డైవర్స్ కంట్రీ కదా, అవును. వేరే పీపుల్ కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ పెంచలేదు. ఫర్ సపోజ్ 1970లో నీకు ట్రైబల్ పీపుల్ ఒక రఫ్ గా ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు డబుల్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఒక ఎంపీ సీట్ ఉండడం అనేది మంచిది కాదు. అవునవును. సో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ పెంచడం. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ ఉమెన్ అనుకో, ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు నీకు 543లో కూడా 30% ఇస్తే ఈ పాపులేషన్ కి వీటికి సెట్ కాదు. అందుకని చెప్పి డీలిమిటేషన్ చేసి ఇవ్వడం అంటే ఐ మీన్ డైవర్సిఫై చేయడం అనుకోవచ్చు మనం. అంటే ఎక్కువ ఉన్న అప్పుడున్న పాపులేషన్ వేరు, ఇప్పుడున్న పాపులేషన్ వేరు, వాళ్ళకి తగ్గట్టు రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం. ఈ ఈ డీలిమిటేషన్ అనేది ఎలక్టోరల్ బౌండరీస్ పైన ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది? లైక్ అంటే ఇప్పుడు స్టేట్ అంటే ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్స్ అనేవి పెరుగుతాయి కదా, సో అంటే ఒకే ఏరియాని డివిజన్ అయిపోతుంది. సో ఒకే కాన్స్టిట్యుయెన్సీ అవును. అనేది డివైడ్ అవుద్ది. సో అట్లా డివైడ్ అవ్వడం వల్ల లైక్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? లైక్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో పర్టికులర్ క్యాండిడేట్ మీద ఫేవర్ ఉండొచ్చు. సో అది డివైడ్ అవడం వల్ల క్యాండిడేట్కి ఎటువంటి ఇబ్బంది జరగవచ్చా అని. జరగచ్చు. ఇప్పుడు మన ఇండియాలో అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రాలో తీసుకున్నాం అంటే క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. ఫర్ సపోజ్ సో ఇప్పుడు అది ఒక ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, వాడి దాంట్లో వాడి క్యాస్ట్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు అనుకో. ఇప్పుడు ఫర్ సపోజ్ అది 2 కాన్స్టిట్యున్సీస్ అయ్యి ఇప్పుడు ఏ ఎంపీ అయితే ఉన్నాడో వాడు తక్కువ క్యాస్ట్ వాడు ఉన్నాడంటే వాడికి అది నెగిటివ్ గానే ఉంటుంది. చేసుకోవాలి, క్యాస్ట్ పరంగా కాకుండా ఇంకో పరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఉంటారు మనకు తెలిసిందే, క్యాస్ట్ పాలిటిక్స్, క్యాస్ట్ మీద వెళ్తాయి. అది నువ్వు ఎంత కాదన్నా అనుకున్నా క్యాస్ట్ మీద వెళ్తాయి మన దగ్గర పాలిటిక్స్, మనం అది ఎంత లేదనుకున్నా. సో వాడు అదృష్టం బాగాలేక వాడు ఏ క్యాస్ట్ అయితే ఉన్నాడో వాడు తక్కువ క్యాస్ట్ ఐ మీన్ వాళ్ళ క్యాస్ట్ లో పాపులేషన్ తక్కువ ఉన్న కాన్స్టిట్యూన్స్ లో వాడు పడ్డాడు అనుకో, వాడు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓడిపోతాడు, ఛాన్సెస్ కాదు అసలు ఓడిపోతాడు వాడు అంతే. సో గవర్నమెంట్ సడన్ గా ఈ డీలిమిటేషన్ బిల్ ని తీసుకురావాలనుకుంటుందా, లేదంటే ఎప్పటి నుండి ఆలోచిస్తుందా తీసుకురావాలని? సడన్ గా తీసుకొచ్చిందా ఇది? సడన్ గా ఏం కాదు, అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఉమెన్ బిల్ ఉందిరా, ఉమెన్ బిల్ మనం సపరేట్ తీసుకోవచ్చు, డీలిమిటేషన్ బిల్ కూడా మనం సపరేట్ తీసుకోవచ్చు. ఆ రెండు వేరే సబ్జెక్ట్ లేవు, ఆ రెండు లింక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి తెలుసురా. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మనం ఎంత ఉన్నాం, 2/3 మెజారిటీ కావాలి. మీకు తెలుసు మెజారిటీ త్రీ టైప్స్ ఉంటాయి. అదే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్స్. మీకు తెలుసు కదా 3 టైప్స్ ఆఫ్ మెజారిటీ ఉంటుంది. దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి. ఏదైనా ఒక లా అంటే పాస్ ఇప్పుడు చేయాలంటే స్పెషల్ మెజారిటీయా? లా అంటే కాదు, దానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఫండమెంటల్ రైట్, ఒక ఫండమెంటల్ రైట్ నువ్వు ఏదైనా అమెండ్మెంట్ చేయాలనుకుంటున్నాం కదా, 2/3 మెజారిటీ కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా కట్ ఆఫ్ స్ట్రక్చర్ ఐ మీన్ 7th షెడ్యూల్ ఉందనుకో, ఫర్ సపోజ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ 7th షెడ్యూల్ లో ఉందనుకో, దానికి 2 స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ స్టేట్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. సో అలా ఉంటుంది, నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ సో సపోజ్ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్ తీసుకున్నావు కూడా కమ్స్ అండర్ స్పెషల్ మెజారిటీనా? స్పెషల్ మెజారిటీ 2/3 మెజారిటీ ఉంటుంది దీనికి. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు, వాళ్ళంతా జడ్డోలు అయితే కాదు. వాళ్ళు పక్కా క్యాలిక్యులేట్ చేస్తారు, వాళ్ళకంటూ వాళ్ళు పెట్టుకుంటారు, క్యాలిక్యులేట్ చేస్తారు. నేను ఇది ఏమనుకుంటున్నానంటే వీళ్ళు ఏం చేయాలంటే 2 డైవర్సిఫై అసలు రెండింటికి సంబంధం లేదు, ఆ రెండింటిని కలిపారు. ఉమెన్ బిల్లుని కలిపారు, డీలిమిటేషన్ ని కలిపారు. అవునవును. అయితే కలపాల్సిన అవసరం ఉంది.
కలపడం వల్ల ఏమైందంటే వీళ్ళొక అబ్స్ట్రక్షన్, అంటే వీళ్ళు ఉమెన్ బిల్ కి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు అని చూపించడానికి అపోజిషన్. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు అపోజిషన్ ఏం చేయాలంటే వాళ్ళు పెట్టిన ప్రతి మీటింగ్ లో చెప్పుకోవాల్సి వస్తుంది, మేము ఉమెన్ బిల్ కి నెగిటివ్ కాదు, డీలిమిటేషన్ బిల్ కి నెగిటివ్. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం డీలిమిటేషన్ బిల్ ఎలా చేస్తారంటే పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. డీలిమిటేషన్ బిల్ పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన సౌత్ స్టేట్స్ ఏం చేశాయంటే తెలుసు నీకు, మన దగ్గర ఒక పిల్లల్ని కనాలంటే ఎలా పాపులేషన్, యా యా, ఆలోచిస్తారు, అవన్నీ టూ అవన్నీ ఈస్ టు తెలుసు, టూ అనేది త్వరపెట్టి 2:1 ఆలోచిస్తారు. అయిపోయింది. యా, అంటే ఇద్దరు పోతుంటే ఒకలే అది రీప్లేస్ అవుతున్నారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా నీకు చిన్నప్పుడు చూసుంటావు, ఒక బోర్డు ఉంటది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని, అవును, అవును, చదివే ఉంటాం. సో అవన్నీ తీసుకొచ్చి పాపులేషన్ కంట్రోల్ చేశారు. అవును. పాపులేషన్ కంట్రోల్ చేశారు. ఒకవేళ డీలిమిటేషన్ అనేది పాపులేషన్ మీద అయితే మాత్రం సౌత్ స్టేట్స్ కి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే మన సౌత్ స్టేట్స్ ఎంత ఉంటారు, ఇప్పుడు గట్టి కొడితే ఉత్తరప్రదేశ్ కూడా 30 కోట్ల మంది ఉంటారు. ఉమ్, ఉమ్. అవును. మన సౌత్ ఎంత ఉంటారు, మన సౌత్ లో ఇప్పుడు మన స్టేట్ 5 ఉంటారు, మన బోత్ తెలుగు స్టేట్స్ కలిపి కలిపి దగ్గర 10 ఉంటారు. 10 ఉంటారు. టెన్ అవును. ఉంటారు. సో తమిళనాడు తీసుకో, తమిళనాడు 9 వేసుకో, అలా ఉంటది. నీకు అక్కడ అంటే చాలా సౌత్ డిఫరెన్స్ వస్తుంది స్టేట్స్ అన్ని పాపులేషన్ ప్రకారం. కంబైన్ చేసి చూసుకుంటే ఓన్లీ ఉత్తరప్రదేశ్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారు, అంతమంది ఎంపీస్ ఓన్లీ సౌత్ స్టేట్స్ లో ఉంటాయి. సరే మరి పాపులేషన్ ప్రకారం వెళ్తే అలాగే అవుద్ది. నీకు ఆ ఆ, బెల్ట్ ఉంటే చూడు, దానికి హిస్టారికల్ గా కూడా కారణాలు ఉంటాయి ఆ పాపులేషన్ దానికి. ఎందుకంటే అవన్నీ ప్లెయిన్స్. అవును, నీకు అవునవును. ప్లెయిన్స్ లో బతకడం చాలా ఈజీగా ఉంటది కదా, నీకు తెలిసింది అది జియోగ్రఫీగా ఇవన్నీ చూస్తే. టెరైన్స్. ఇంకా అవును. ప్లెయిన్స్ లో బతకడం ఈజీగా ఉంటది. అక్కడ రివర్స్ ఉంటాయి, గంగా రివర్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అవును, సో అందుకని నీకు ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ లో పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటది. అవును. సో ఫుడ్ దాన్ని మనం ఏం స్కేర్సిటీ ఉండదు. చేయలేము. ఉమ్, ఫుడ్ అది అదంతా వదిలే, కానీ వాళ్ళు కూడా కొంచెం పాపులేషన్ కంట్రోల్ అనేది చెయ్యాలి. మనం ఎంత కాదనుకున్నా పాపులేషన్ ఆర్ స్ట్రెంత్ అదంతా సోది. ఎంతైనా పాపులేషన్ తక్కువలో ఉంటేనే నీకు మంచి జరుగుతాయి, నేనైతే నమ్ముతాను. మేబీ అది నేను తప్పు ఉమ్, అయి ఉండొచ్చు, కానీ పాపులేషన్ అనేది కంట్రోల్ చేయాలి. కానీ మన సౌత్ స్టేట్స్ అనేది దాన్ని కొంచెం చేశారు నార్త్ తో పోల్చుకుంటారు. ఉమ్, సో ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే మనం దేనైతే కంట్రోల్ చేసామో, మంచిగా పర్ఫామ్ చేసామో, ఒక డీలిమిటేషన్ పాపులేషన్ బేస్డ్ గా చేస్తే మనకి అది నెగిటివ్ అవుతుంది. ఇంకేదైనా బేస్ చేసుకుని చేయొచ్చా ఎందుకంటే డీలిమిటేషన్ పాపులేషన్ కాకుండా? చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే స్టేట్స్ అన్నింటిని కూర్చోబెట్టి మాట్లాడాలి, ఏం తీసుకుంటే బెటర్ అని చెప్పి. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణ సీఎం ఏం చెప్పారు అంటే, స్టేట్ జీడిపిని చూసుకొని దాని ప్రకారంగా ఉమ్, 50%, 50% పాపులేషన్ ప్రకారం ఇవ్వండి. ఇవన్నీ చేయాలంటే ఈ సౌత్ స్టేట్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి, మాట్లాడితేనే ఉమ్, అవుతుంది. నేను ఉమ్, ఈ తోపుని నేను అక్కడ ఉండి చేసేస్తానంటే నడవదు. అదొకటి. ఇప్పుడు ఉమెన్ బిల్ తీసుకొచ్చేస్తారు, అవసరం లేదు మరి ఇది ఎందుకు చేశారు. ఇప్పుడు అపోజిషన్ ఏం చేయాలంటే వాళ్ళు పెట్టిన ప్రతి మీటింగ్ లో చెప్పుకోవాల్సి వస్తుంది, మేము మేము ఉమెన్ కి ఎగ్నెస్ట్ కాదు, ఉమ్. వాళ్ళు డీలిమిటేషన్ బిల్లుని ఉమెన్ బిల్లుని కలిపి తీసుకొస్తున్నారు, దానికి ఎగ్నెస్ట్. 2023 లో ఏదైతే ప్రియాంక గాంధీ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పింది, ఇప్పుడైతే టూ థౌజండ్ యా, ట్వంటీ త్రీలో బిల్ ఏదైతే ఉందో అది మళ్ళీ పెట్టండి, అది మేము పాస్ చేయిస్తాము, కానీ దా డీలిమిటేషన్ తో లింక్ దాని చేయొద్దు గురించి అని చెప్పి మాట్లాడదాం. చెప్తున్నారు. దాని గురించి చెప్తున్నారు. అసలు. సో అదనమాట. ఈ సౌత్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ డీలిమిటేషన్ బాగా అపోజ్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ ఏపీ. సో దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే కూటమిలో ఉండడం వల్ల, అంతమంది ఇంకో ఓన్లీ లేదు. కోయిలేషనేనా? దట్టు మన కోయిలేషన్ రీజనా? కొయిలేషన్, దట్టు మన మన సీఎం గారు ఏమన్నారు, సీఎం గారు ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు, టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుంటా, అది నేను చదివాను ఆ పేజీని. ఉమ్, అప్పుడు ఏమంటారంటే, మాకు సెంట్రల్ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది, పాపులేషన్ బేసిస్ మీద మేము చెయ్యము, మీకు అన్యాయం చేయము, పాపులేషన్ బేసిస్ ఒక్కటే మేము తీసుకోము, మీకు అన్యాయం చేయము అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తారు. కానీ మనం ఉమ్, అది నమ్మలేం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, 2014లో అనుకుంటా మంది తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్, సెపరేట్ అయ్యారు. అప్పుడు అవునవును, మీకు వెంకయ్యనాయుడు గారు గుర్తున్నారా, అవునవును. 5 సంవత్సరం మనకు సరిపోదు, 10 సంవత్సరాలు 10 స్పెషల్ సంవత్సరాలు కేటగిరీ కావాలని. కావాలని చెప్పి. నెక్స్ట్ ఆ, సో నెక్స్ట్ అది నమ్మలేదు. అతను సో చైర్పర్సన్ అది అయిపోయాడు నమ్మలేదు. కదా. అతను అయ్యారు. అతను అసలు రాజీనామా ఎందుకు చేయలేదు నాకు అర్థం కాదు. హ్యాపీ కూర్చొని ఏసీలో కూర్చొని మొత్తం చూస్తూ ఉంటారు ఈ నాటకాన్ని అంతా. అదే. అంటే అనిపిస్తుంది కదా, ఎక్కడుంటే కదా నీకు చెప్పాను 10 సంవత్సరాలు ఏమని. అతను అది తర్వాత ఎక్స్ వదిలేండి, ఆఫీసర్ అదంతా వేరే చైర్మన్ సబ్జెక్ట్. చేసి అతను అది ఆ, ఇంకా అందులో అదంతా వేరే కలిపేశారు ఇంకా. సబ్జెక్ట్. అతను మరి ఇంకా ఉమ్. అదంతే. సో నమ్మలేం, మనం సో నమ్మలేం, టూ మనం నమ్మే థౌజండ్ ఛాన్సే లేదు. 2014 తర్వాత లోక్సభలో ఏదైనా బిల్ తీసుకొచ్చి పాస్ అవ్వలేదు అంటే ఇదే ఫస్ట్ టైం కదా, ఆఫ్టర్ బీజేపీ ఇదే గవర్నమెంట్ ఫస్ట్. ఎస్టాబ్లిష్ అయినాక. సో ప్రాబ్లం ఏంటంటే ఈసారి 400 అనుకున్నారు, 400 రాలేదు. ఆప్కి దట్టు బార్ బీజేపీ. 400 పార్. కానీ కొన్ని బిల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్టికల్ 370, ఆ బిల్లు నాకు ఓకే. ఆ బిల్లు వీళ్ళు ఏం చేశారంటే మంచి మెజారిటీ ఉన్నవాడు మాత్రం కొట్టేశాడు. ఏదన్నా ట్రిపుల్ తలాక్ బిల్లు, కొన్ని బిల్లులు ఉంటాయి, అది సరైన బిల్లు.
ఈ డిలిమిటేషన్ ఎప్పుడైనా చేయాలిరా, ఇది పెద్ద ప్రాబ్లమే కాదు, ఎప్పుడైనా చేయాల్సిందే డిలిమిటేషన్ చేయాలి. ఉమ్, ఎందుకంటే 2026 వరకు మనం ఫీజు పెట్టుకున్నారు, 2026 తర్వాత ఏ సెన్సెస్ వస్తుందో దాని ప్రకారం చేయాల్సిందే డిలిమిటేషన్, అది అవుద్ది, ఇది పక్కా ఓకే. అవుద్ది, దాన్ని ఆ, ఎవడో ఆపలేడు. సో అందుకనే దాన్ని ఓటింగ్ లో లాస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టుకున్నారు వీళ్ళు. ఓటింగ్ లో ఓడిపోయాక బీజేపీ చెప్పేది ఏంటంటే మేము ఒక రిఫార్మ్ తీసుకురావాలనుకున్నాం, ఉమెన్ ఆ, రిప్రజెంటేషన్ ఎక్కువ చేయాలనుకున్నాం, అదే బట్ అదే అదే అపోజిషన్స్ అనేవి దాన్ని అలౌ ఆపోజిషన్ చేయకుండా మాత్రం ఆపేశాయి. ఎలా చేయగలరా, అదే 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 ఇప్పుడు దీని నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది చూడాలి. వీళ్ళైతే మంచి గేమ్ ప్లాన్ చేశారు బీజేపీ వాళ్ళు, ఎవరిచ్చాడో కానీ ఐడియా బీజేపీకి, ఆ కోర్ టీమ్ ఎవరిచ్చారో కానీ ఒక బురద ఉమ్. అయితే జల్లేశారు వాళ్ళ మీద, వాళ్ళది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాలు దానికి పడుతుంది, ఎలా అపోజిషన్స్ చేస్తారు. చెప్పేది ఏంటి అంటే సెపరేట్ గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చుంటే మేము దాన్ని పాస్ చేసి ఉండేవాళ్ళం, బట్ దానికి ఉమ్, డీలిమిటేషన్ ఇంక్లూడ్ చేయడం వల్ల మేము పాస్ చేయట్లేదు, దాన్ని వీళ్ళు ఇట్లా తప్పుగా స్క్రీన్ ఆఫ్ చేస్తున్నారు పీపుల్ ముందు అని చెప్పి చెప్తున్నారు. ఆ, ఆ, అది వాళ్ళది 1 year 2 years చెప్పాల్సి వస్తుంది, అది ప్రతి మీటింగ్ లో అసలు ఈ చెప్పాల్సి ఈ వస్తుంది. రెండు ఈ రెండు బిల్ని కలిపి ఎందుకు తీసుకురావాలనుకున్నారు అసలు? అంటే డీలిమిటేషన్ ని ఉమెన్ రిజర్వేషన్ ని దీని వెనక ఏదైనా పొలిటికల్ టాక్టిక్ ఉందా? పొలిటిక్ టాక్టిక్ అది, వీళ్ళ ఉమెన్కి ఎగ్జిస్టెన్స్ చూపించడం కోసమే, అంతకుమించి ఇంకేం లేదు వీళ్ళకి అందులో. తెలుసా ఇది పాస్ అవ్వదని ముందే? లైక్ రెండు కలిపి తెలుసు తీసుకొస్తే పాస్ తెలుసు అవ్వదు, తెలుసు దీన్ని దేనో ఒక దేనో డిఫెన్సివ్ వాళ్ళు మోడ్ లో క్యాల్కులేట్ నెట్టేయచ్చు అని. చేసుకుంటారు. ఆ, పక్క వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ తెలుసు వాళ్ళకి, యా 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 వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళ స్ట్రెంత్ తెలుసు, స్పెషల్ అపోజిషన్ మెజారిటీ స్ట్రెంత్ రాదని తెలుసు. ముందే తెలుసు, సో రాదని తెలిసి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన సౌత్ తీసుకుందాం డీలిమిటేషన్, మన సౌత్ తీసుకుందాం ఫర్ సపోజ్, మన తెలంగాణలో ఎగ్నెస్ట్ బీజేపీకి, కర్ణాటక ఎగ్నెస్ట్, కేరళ ఎగ్నెస్ట్, తమిళనాడు తమిళనాడు ఎగ్ని తమిళనాడు ఎగ్నిస్ట్ ఆఫ్ కోర్స్. మన మనం ఉన్నాం కాబట్టి నడుస్తుంది. ఒకవేళ మనం లేకపోతే మన వాళ్ళు ఎగ్నెస్ట్ పోతారు, దాన్ని ఏం చేయలేం. అవును. కానీ ఇప్పుడు మనకు తప్పదు కదా, కలిసి ఉన్నారు కాబట్టి మరి చేయాల్సి వస్తుంది. సో అంతేకాకుండా అందుకని అది మనకి వాళ్ళకి తెలుసు. ఈ బెంగాల్ తమిళనాడులో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, కమింగ్ ఎలక్షన్స్. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని దానికి మీరు అంత ఏమైనా పెద్ద ఎఫెక్ట్ ఉంటుందా? ఉండొచ్చు, అంత ఉండదు అనుకుంటున్నాను నేనైతే, వీళ్ళు చెప్తే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 2023 నుంచి అనుకుంటా కదా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, ఉమ్, 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 వీళ్ళు ప్రచారం చేయడానికి కూడా ఏం అంటే ఉండదు కదా, అక్కడికి వెళ్ళే టైం అయిపోయి ఉంటుంది, 48 hours బిఫోర్ కాయపడుతుంది. ఉమ్. వీళ్ళెంత చేసినా మేబీ పాయింట్ లో ఉండొచ్చు పర్సంటేజ్, కానీ అంత మించి ఎఫెక్ట్ ఉండదు అనుకున్నాను. వెస్ట్ బెంగాల్ ఐ బిలీవ్ ఈసారి దీది ఓడిపోతుంది, లేకపోతే హెడ్ టు హెడ్ అయినా ఉంటుంది, కానీ మాక్సిమం దీది ఓడిపోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఉమ్. ఎందుకంటే నాకు తెలిసి టీచర్స్ క్యామ్ అని ఒకటి అయింది, టీచర్ పోస్ట్ మీకు తెలిసింది కదా, 25,000 అది. నాకు తెలిసి అది చాలా బిగ్గెస్ట్ నెంబర్, ఎందుకంటే 25,000 అంటే ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంటూ 4 వేసుకోవచ్చు, దట్టు నార్త్ లో కాబట్టి ఇంటూ 5 వేసుకున్నా తప్పులేదు. సో దట్టు అంతమంది బెంగాల్ సపోర్ట్స్ ఉంటే కాబట్టి వాళ్ళు ఇంటూ కొంచెం సిక్స్ ఎఫెక్ట్ కూడా చూపించచ్చు. వేసుకోవచ్చులే. సో దాని బట్టి ఉంటుంది, అంటే ఉమెన్ సో అంటే ఈ ఈ ఉమెన్ ట్వంటీ రిజర్వ్. ట్వంటీ త్రీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏంటి? సో అపోజిషన్ చెప్తున్నాయి మాకు 2023 యాక్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇట్లా డీలిమిటేషన్ తో కలిపి తీసుకొస్తే మేము అపోజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటది 2023 యాక్ట్? అంటే 2023 అంటే 33% ఉమెన్ కి రిజర్వేషన్ లోక్సభ, సో సింపుల్ అంతేనా? స్టేట్ లెజిస్లేచర్ లో, అంత 33% రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే మ్మ్. లేదు, ఒకసారి గెస్ట్ నువ్వు మన కంట్రీలో ఉమెన్ ఎక్కువ ఏ అసెంబ్లీలో ఉన్నారు అనుకుంటున్నావు? ఎక్కువ ఉండేది యూపీ, మేబీ ఆ సీట్లు ఎక్కువ కదా, సో యూపీలో ఉండొచ్చు. ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, అచ్చా. ఛత్తీస్గఢ్ లో ఉన్నారు. మన సౌత్ ఇంత అని చెప్పుకుంటాం, సో మ్మ్. ఎడ్యుకేటెడ్ అది ఇది అని చెప్పి, మన సౌత్ లో లేదు, ఛత్తీస్గఢ్ లో ఉన్నారు ఎక్కువ ఉమెన్. అది ఓకే. మరి ఉమెన్ ఈ కూడా ఈ ఫస్ట్ ఆఫ్ ఉమెన్ ఫస్ట్ అన్ని యూపీ నుంచి వస్తాయి కదా, సో అట్లా చెప్పా యూపీలో ఎక్కువ ఉంటారు ఏమని. ఫస్ట్ ఆఫ్ లన్నీ ఉమెన్ అండ్ ఎక్కువ యూపీ యూపీ ఉంటాయి కదా. జనాల్లో ఉంటారు కానీ ఉమెన్ ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఆ, మన సౌతే బెటర్, ఇంకా కనీసం ఉమెన్ అయినా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఈ ఉమెన్ బిల్లులో కూడా మ్మ్. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి కదా, అందులో కూడా ఉమెన్ కి 33% రిజర్వేషన్ ఉంటది. మ్మ్. చదివే ఉంటావు నువ్వు, ఫర్ సపోజ్ ఒక సినిమా ఉంటది అఖిల్ సత్యబాబు అనుకుంటా, అలా నరేష్, మ్మ్. మ్మ్. వాళ్ళ బావ ఉంటాడు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ భార్య ఏమో ప్రెసిడెంట్, మొత్తం ఈయన చూసుకుంటా ఉంటాడు. ఆ, గుర్తుందా నీకు? చూడ, కామెడీ చాలా బాగుంటది. లేదు. కృష్ణ భగవాన్ వాళ్ళ బావ, వాళ్ళ ఆవిడ, వాళ్ళ భార్య ఏమో ప్రెసిడెంట్, మొత్తం ఈడే చూసుకుంటాడు. అది వచ్చి ఏమైనా సంతకం పెట్టంటే వచ్చి సంతకం పెట్టి వంట చేసుకుంటారు పోయి. అచ్చా అచ్చా అచ్చా. సో సో, 33% రిజర్వేషన్ ఉన్నా కూడా మేల్ డామినేషన్ ఉంటుంది అంటావు.
33% రిజర్వేషన్ ఇచ్చినా నువ్వు ఏ ఉమెన్ కి ఇస్తున్నా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ 33% రిజర్వేషన్ ఇచ్చావనుకో ఉమెన్ కి ఒక కాన్స్టిట్యున్సీ వస్తుంది. కానీ ఏ ఉమ్. ఉమెన్ నిలబెడుతున్నావు నువ్వు? ఎమ్మెల్యే వాళ్ళ భార్యనా, ఎంపీ వాళ్ళ భార్యనా? చెప్పు, ఏ ఉమెన్ నిలబెడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఫర్ సపోజ్ అదే 33% రిజర్వేషన్ బిల్లులో ఎవరైతే ఉమెన్ నిల్చుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్ లో ఉండకూడదు అనుకుంటే అలాంటిది ఉమ్. ఏమైనా పెడితే ఆ బిల్లు పాస్ అవ్వదు. అసలు ఆ బిల్లు పార్లమెంట్ మీద కూడా రాదు. అవునవును, అవును, డ్రాఫ్ట్ కూడా ఇదంతా కాదు అది. గిమ్మిక్స్. ఉమ్. అసలు నువ్వు ఏ ఉమెన్ నువ్వు రిప్రజెంటేటివ్ గా తీసుకొచ్చి నువ్వు లోక్సభలో కూర్చోబెట్టాలనుకుంటున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నేను ఎంపీ అనుకో, ఓహో ఈసారి ఈ కాన్స్టిట్యున్సీ ఉమెన్ గెలిపింది అనుకో, నువ్వు రావే, నువ్వు నిలబడు, ఈసారి ఉమ్. నేను నీ నుండి గెలిపించేస్తాను, నువ్వు సంతకం పెట్టి చాలు, మీరు నేనంతా చూసుకుంటాను అని చెప్తాను నేనైతే. అవునవును. అదే చేస్తారు. ఉమ్. ఎందుకంటే మనం పేట్రియార్కల్ సొసైటీ ఈ లీడర్ లీడర్ మూవీలో ఉంటాడు కదా, ఆ బిల్లు ఎంపీలు ఎమ్మెల్యేని సెపరేట్ తీసేవాయి అప్పుడే పాస్ అవుద్ది, లేదంటే పాస్ అవుతుంది. ఇది అలా ఉంటది. ఓ గుండెలు బాధేసుకుంటారు, 33% ఇచ్చేసాం, 33% ఇచ్చేసాం, కానీ ఏ ఉమెన్కి ఇస్తున్నావు నువ్వు? అది ఇంపార్టెంట్. ఓ చెప్తా ఉంటారు కానీ ఎంతమంది ఉమెన్కి ఇస్తారు? ఇవ్వాలనుకుంటే డీల్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ పొలిటికల్ పార్టీ పెట్టి మాది ట్రూ పార్టీ, ఉమెన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, మేము ప్రతి ఇయర్ ఇంతమంది కొత్త ఉమెన్, అసలు ఎటువంటి పాలిటిక్స్ లో సంబంధం లేకుండా ఈ ఉమెన్ కి ఇచ్చామని ఏ పార్టీ అని చెప్పుకుంటుంది. ప్రతిది బిల్లు చేస్తేనే వీళ్ళు పెడతారు ఆ పార్టీ వాళ్ళు. దేనికున్నా ఇది ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టుకొని ఉమ్. డబ్బులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి అసలు అదంతే. చెయ్యాలనుకుంటే దానికి బిల్లు అవసరం లేదు. పొలిటికల్ పార్టీ చేయాలనుకుంటే చేయగలరు, కానీ అది చెయ్యరు. ఎందుకంటే ఉమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ పంచాయతీ బెస్ట్ ఎగ్జాంపుల్ రా. 33% ఉంటుంది రా రిజర్వేషన్. ఇప్పుడు ఎంతమంది ప్రెసిడెంట్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అవుతున్నారు రేపు? నాకు తెలిసి తెలంగాణ సీఎం ఒక్కలే అయ్యారు అలాగా నన్నులో. అవును, అక్కడ అన్ని చెప్పుకుంటారు కాబట్టి నాకు తెలుసు. అలా అవునవును. నీకు చూడండి సీట్ ఆడతారు బాటం అసలు. నుంచి అవునవును, ఎవ్రీ ఆ పొజిషన్ చూసుకుని వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఎంతమంది ఉంటారు చెప్పు ఉమెన్ లో? ఉండరు మాక్సిమం. లేకపోతే ఎమ్మెల్యే భార్య, ఎంపీ భార్య, ఎక్స్ సీఎం భార్య, ఎక్స్ ఎంపీ భార్య, ఎక్స్ ఎమ్మెల్యే భార్య, లేకపోతే ఎంపీటీసీ భార్య, జడ్పీటీసీ భార్య. ఇప్పుడు ప్రెసిడెంట్ నువ్వు చూసే ఉంటావు, ప్రతి విలేజ్ లో ఉంటది. ఇప్పుడు ప్రెసిడెంట్ మగవాడు కాబట్టి వాళ్ళ భార్య నుంచే పెడతాడు. అవునవును, అవును. వీడు పంచి పెడతా ఉంటాడు, మిగతాది ఇదంతా చూసుకుంటాడు, ఆమె సంతకం పెట్టడానికి దానికి పనికి వస్తారు. సో వీళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే కదా. తనకు తాను నిర్ణయాలు తీసుకోవాలి. తాను నేనైతే రావాలి. అదే బిలీవ్ అవును, చేస్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అవునవును. తనకు తాను నిర్ణయం తీసుకోవాలి. అది 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎంత నెరవేరుస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ట్యాగ్ ని? నువ్వు ఉమ్. సీట్లు ఇచ్చేస్తున్నావు అని చెప్పి గుండ్లు బాదుకుంటే అది అవుద్దని నేనైతే బిలీవ్ చేయను. ఫైనల్ గా చూసుకుంటే ఈ డీలిమిటేషన్ బిల్ తో సంబంధం లేకుండా ఓన్లీ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చి ఉంటే పాస్ అయ్యేదా లాస్ట్ సెషన్ లో? అవుద్దు, పక్కా అవుద్దు. అవుద్దు అవుద్దు అవుద్దు. ఎందుకంటే ఇక పాస్ అవ్వకూడదు అనుకుంటే 2023లోనే పాస్ అవుతుంది. అవును, అవును. సేమ్ అప్పుడు కూడా పెద్ద అద్భుత అపోజిషన్ సేమే ఉండేది. పెద్ద మహా అయితే 10 సీట్లు అటు ఇటు తేడా ఉంటాయి, కానీ అప్పుడే పాస్ అవుతుంది. అందులో ఏమన్నా తేడా ఉండి ఉంటే అప్పుడే ఉమ్. పాస్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా పాస్ అవుతుంది. ఇప్పుడు కానీ పాస్ అవ్వకపోతే ఇంకా కాంగ్రెస్ ఇక ఎప్పుడు జీతం ఎప్పుడు గెలదు. ఒకవేళ సింగిల్ ఉమెన్ బిల్ తీసుకొచ్చి అది పాస్ చేయలేదు అనుకో ఈసారి, ఉమ్. కాంగ్రెస్ ఎప్పటికీ గెలదు. అది ఇంకా బిగ్గెస్ట్ మార్క్ అయిపోతుంది. ఇప్పుడు చూడు, ఇది ఎమర్జెన్సీ అని ఎలా చెప్పుకుంటారు. అవును, అవును. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ బ్లాక్ డే టైంలో. ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఉమ్. ఎలా చెప్పుకుంటారో దాన్ని కూడా అలానే చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఇది ఏమైందంటే వీళ్ళు అలా చెప్పుకుండా చేసుకోలేదు. డీలిమిటేషన్ వేరు, ఉమెన్ రిజర్వేషన్ వేరు. ఇది అలా ఏం కాదు, మేము మంచిగా చేసాము, మాకు తెలుసు, మేము చదువుకున్నాం అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఇనిషియేటివ్ అని చెప్పాలా, లేదంటే ఒక పొలిటికల్ మూవ్ కింద తీసుకోవాలా? రెండు, అది మనం ఇంప్లిమెంట్ చేసే విధానం బట్టి ఉంటుంది. నువ్వు ఒక్కటి గుర్తు చేసుకోరా, మనం ఇండియాలో నువ్వు ఏ బిల్లు చేసినా ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆన్ ఉమ్. పేపర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ లో అది గ్రౌండ్ లో ప్రాబ్లం వస్తుంది. లో ఉంటుంది ఉమ్. చూడు, నువ్వు ఎలా అయినా తెప్పొచ్చు దాన్ని. అవునవును. మక్కతో చెప్పొచ్చు. చెప్తున్నాడు, వాళ్ళకైతే సేఫ్ గార్డ్స్ ఉండాలి రా. ఓన్లీ ఎంపీ భార్యలు, ఎమ్మెల్యే భార్యలు వాళ్ళు కాకుండా మిగతా ఉమెన్ వాళ్ళు ఎలా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి సీట్ ఇచ్చి వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్తారనేది ఆలోచించారు. ఇప్పుడు కొన్ని ఉంటారు, కొన్ని ఇప్పుడు పంచాయతీలు ఉంటాయి, కొంతమంది ఉమెన్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటారు. అవును, అవును, అవును. అవును, చూసా ఉంటారు విన్నాను. పేపర్ లో. చూశాను, సో చూశాను, వాళ్ళు చూశాను. ప్రెసిడెంట్ వరకే ఆగిపోతున్నారు. అవును. మీదకి రావట్లేదు. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చి దేశానికి ఎంతో సేవ చేసి వాళ్ళని కూడా మన గ్రోత్ లో ఇంక్లూడ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పార్టీస్, మన పొలిటికల్ పార్టీస్. 33% ఇచ్చినా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నా క్యాస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంది,
ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది నేనున్న ఆల్రెడీ నేను ఎంపిక చేశాను, ఇక్కడ నా క్యాస్ట్ వల్ల ఉన్నారు. సరే అది ఉమెన్కి వెళ్ళిపోయింది, నా భార్య నుంచో పెడితేనే అది విన్ అవుద్ది, ఇంకెవరి నుంచో పెట్టినా విన్ అవ్వదు అనుకో, ఇప్పుడు వాళ్ళ భార్యనే విన్ పెడతారు. ఇక్కడ పీపుల్ థింకింగ్ కూడా మారాలి. ఉమ్, అరే ఇలా ఉమెన్ చాలా బాటం నుంచి వచ్చారు, వచ్చి చూడాలి ఏంది కథ, ఏమో ఈమె ఎలా చేస్తుందో చూడాలి అని చూసుకోవాలి. పీపుల్ కూడా కొంచెం ఆలోచించాలి. ఉమ్. అరే అది కష్టం, అది 1500 కష్టంలే. ఇస్తాం, పన్నెండు అది అంత ఈజీ 1500 ఇస్తాం, కాదు. 1200 ఇస్తాం. నాకు ఇప్పటికే అర్థం కాదురా, మధ్యప్రదేశ్ రాడు నెలకి 1200 ఇస్తానని చెప్పి గెలిచాడు. అది బుర్రపాడు అసలు. అంతే. ముఖ్యమంత్రి అది లాడ్లీ యోజన అనుకుంటా, 1250, 1250 మన దగ్గర 1250 ఇస్తారంటే పక్క కూడా పోరు. మా చీర దానికన్నా ఎక్కువ కాస్ట్ ఉంటది, 1250 ఇస్తే మనకి అలా 5000 ఇస్తుంటే తెలుపు పక్క ఉంటది. అదే ప్రాబ్లం. సో మనది ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ రా. వరల్డ్ మంది 147th ప్లేస్ లో అంతా ఉంటుంది అనుకుంటా ఉమెన్ రిప్రజెంటేషన్ లోక్సభ. ఏంటి పాలిటిక్స్ లో? అక్కడ పాలిటిక్స్ లో పాలిటిక్స్ లో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది వరల్డ్ లో మనది 147th ప్లేస్. సో అంత తక్కువ ఉంది రిప్రజెంటేషన్. దట్టు ఏ లోక్సభలో అంటే 17th 18th లోక్సభలో ఉంటాయి కదా ఎలక్షన్ అయిన తర్వాత. అవును, అవునవును. ఆ, ఈ లోక్సభలో ఉమెన్ రిప్రజెంటేషన్ తగ్గింది మన ఎలక్షన్ లో. అంతకు ముందు జరిగే చూడు 2019 లో అవును, 19. 17th లోక్సభ అప్పుడు హైయెస్ట్ మొత్తం మన ఇండిపెండెన్స్ ఎలక్షన్ వచ్చిన తర్వాత స్టార్ట్ ఉమెన్ అయిన నుంచి రిప్రజెంటేషన్ హైయెస్ట్. ఇక్కడ ఆ ఇయర్ హైయెస్ట్, ఈ ఇయర్ తగ్గింది ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది. సో మనం ముందుకు పోతారా వెనక్కి పోతారా అని మరి పొలిటికల్ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బట్ తెలిసిందే కదా పేట్రియార్కల్ సొసైటీలో ఉమెన్ బయటకు రావడం అంటే చాలా కష్టం. సో ఇంకా ఫైనల్ గా చూసుకుంటే ఇదైతే కంప్లీట్ పొలిటికల్ మూవ్ అయితే చెప్పుకోవచ్చు. పక్క పొలిటికల్ మూవ్. దేనో వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళు లెక్క వేసుకున్నారు. ఈ 2 తీసుకెళ్తే దాన్ని మనం ఎంతలా ఫుల్ మైండ్ లో పెట్టచ్చు, ఎంతలా బ్యాట్ చేయొచ్చు అంటే అబ్స్ట్రక్షన్ గా చూపించవచ్చు. ఇది పర్ఫెక్ట్ పొలిటికల్ మూవ్ వాళ్ళు అనుకుంటున్నారు. బీజేపీ పర్ఫెక్ట్ పొలిటికల్ మూవ్ అని వాళ్ళు అనుకుంటున్నారు, అలానే చేశారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఈజీగా లెక్కేసుకోవచ్చు. కానీ ఫర్ సపోజ్ నీకు 5 స్టేట్లు సౌత్ లో ఉన్నప్పుడు 4 స్టేట్లలో నీది నడవట్లేదు, నేను డీలిమిటేషన్ ఈ ఉమెన్ పెడితే అది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. నాకే వాళ్ళకి తెలుసు అది వర్కౌట్ కాదు. మీకు తెలిసిందే కదా, ఒక్క మన ఆంధ్ర తప్ప సౌత్ లో ఏమున్నాయి వాళ్ళకి, ఏమీ లేదు. అవును, ఎవరు సపోర్ట్ చేయరు. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది, అవ్వదు. పక్క అపోజ్ చేస్తారు, అది వాళ్ళకి తెలుసు. అలానే అయింది, అలానే బిల్లు మంచిది. ఇలా బిల్లు పోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే 2014 తర్వాత అంటే 12 years తర్వాత 12 ఫస్ట్ టైం years యునానిమస్ గా అన్ని కంటిన్యూస్ గా బిల్లులు ఉంటే పాస్ అయినాయి. ఫస్ట్ ఈ ఒక్క బిల్లు పాస్ అవ్వలేదు. జరగాలి ఇలాంటివి, ఇంకా చాలా చాలా జరగాలి. ఇలాంటివి ఏవైతే బిల్లులు కొంచెం నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తే, స్టేట్స్ కి మన ఫెడరలిజాన్ని దెబ్బతీస్తే అనుకున్న బిల్లులు అన్ని ఇలాగే కావాలి. అంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే ఇలాంటివే జరుగుతాయి. అవును, ఇప్పుడు అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ ఉన్నప్పుడే అది గుడ్ ఫర్ ఏ కాజ్ బ్యాడ్ ఫర్ ఏ కాజ్ ఇలాంటివి తెలిసింది కదా. జరుగుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు బీజేపీకి కానీ చూడు 400 వాళ్ళు ఏదైతే స్లోగన్ తో పోయారో అక్టోబర్ అది చార్టోబర్ ఏదో పెట్టారు కదా 400. ఒకవేళ 400 వచ్చుంటే ఇప్పుడు కాదు వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చేటోళ్ళు. లోక్సభ ఫామ్ అయిన నెక్స్ట్ రోజే తీసుకొచ్చి ఉండొచ్చు. బీజేపీ అయితే గుడ్ మూవ్ అని తీసుకుపోతున్నారు. అపోజిషన్ వాళ్ళు వాళ్ళ మీద బురద పడకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తగా అయితే మేము ఉమెన్ కి అపోజిట్ కాదు, ఆ డీలిమిటేషన్ బిల్లుకి మేము అపోజిట్ అని వాళ్ళకి అంత గట్టిగా చెప్తే వాళ్ళకి అంత ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరి మీద ఎవడెక్కేస్తారు అనేది తెలుస్తుంది. చూడాలి. ఎక్కేసినా నువ్వు మనం కూల్ చేసుకోవాలి, చూసుకోవాలి. అది కాదరే చిన్న మేము ఇలా చేయాలనుకున్నాం, ఇలా అది అని చెప్పుకోవాలి. ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళు చెప్పుకోవాల్సిందే. ఇలాంటి బిల్లులు ఎన్ని వచ్చినా ఇలానే ఓడిపోవాలి అని నేనైతే కోరుకుంటున్నాను. దట్ స్ట్రాంగ్ అపోజిషన్ అనేది ఉండాలి. ఉంటే ఇలాంటివి జరుగుతాయి. సో అది ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇది కంప్లీట్ డిస్కషన్ ఆన్ డీలిమిటేషన్ అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో ఈ బిల్ అండ్ ఈ అమెండ్మెంట్ మీద మీ వ్యూస్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ వ్యూస్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.